ఏదైతే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బై ఎలక్షన్ అయిన తర్వాత ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ ట్వీట్‌ని మీరు? అంటే బీఆర్ఎస్ మీద మళ్ళీ విమర్శలు చేయడం అని కూడా జరిగింది కవిత. సో, ఎట్లా చూస్తారు అసలు? వాళ్ళ కుటుంబంలో ఏముందో మనం మాట్లాడలేము అది కదా వాళ్ళ హ్మ్. అంటే కవితది ఎవరు కూడా తీసుకోరు, ఇప్పుడు స్వీకరించారు. కవిత ట్వీట్ కానీ ఆమె ఏమైనా స్పీచ్ ఇచ్చినా ప్రసంగం ఇచ్చినా ఎవరు తీసుకునే ప్రసక్తి లేదు, కవితను నమ్మే ప్రసక్తి లేదు. హ్మ్. ఆమె లిక్కర్ కేసులో పోయి ఆమె అది మైపరిపరించడానికనే ఇది ఒక డ్రామా అని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఈ బై ఎలక్షన్‌లో ఓడిపోయింది. ఇంకో 2, 3 బై ఎలక్షన్‌లు వచ్చే వచ్చే అవకాశం కనబడతా ఉంది కాంగ్రెస్‌లో. సో, ఎట్లా ఉండబోతాంది ముందు ముందు? బై ఎలక్షన్ వచ్చినా ఇప్పుడున్న 10 ఎమ్మెల్యేల బై ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ అతి మెజార్టీతో గెలుస్తుంది. హ్మ్. ఈ ఈ ఇది ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఏమే వాళ్ళకి. ఈ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉందా? లేదంటే బీజేపీలో దాన్ని మెర్జ్ చేసే అవకాశం అసలు ఎట్లా కనబడతా ఉంది మొత్తం? అంత మనకు ఐడియా లేదు. టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు అందరూ 100% అంతర్గతంగా వాళ్ళు లోపాయిగౌర ఒప్పందం నడుస్తుంది. వచ్చే ఎలక్షన్లో ఇద్దరు కలిసి కూడా పోరాడవచ్చు.